హాయ్ ఫ్రెండ్స్ అందరికి రీసెంట్ గా బీజేఎంఐ వాళ్ళు చాలా అకౌంట్స్ అయితే బ్యాన్ చేశారనమాట. ఇందులో చాలా మంది లెజెండ్ ప్లేయర్స్ ఉన్నారు, అలానే హ్యాకింగ్ చేసిన వాళ్ళు బ్యాన్ అయిపోయారు అనమాట. దగ్గర 4 lakhs అకౌంట్స్ బ్యాన్ అయిపోయారు. ఇంతగానో అకౌంట్లు బ్యాన్ అవడానికి రీజన్ ఏంటో తెలియాలంటే వీడియోని అయితే ఎంతవరకు చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన లైక్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. కొన్ని పర్టికులర్ రీజన్స్ వల్ల బ్యాన్ చేస్తున్నారు. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే హ్యాకింగ్ అనమాట. ఏదో టైం పాస్ ఆడుకునే గేమ్స్ కూడా వీళ్ళు హ్యాక్లు వేసుకుని ఆడతారు, కొంచెం బ్యాన్ చేసుకుంటారు. ఇవన్నీ మీకు ఫోటో పెట్టండి కదా, ఇందులో ఏంటంటే 4.0 ఫ్రీ హ్యాక్ అంట. కాకపోతే మళ్ళీ మీరు పెయిడ్ హ్యాక్ తీసుకుంటే ఏంటంటే మీకు ఎక్స్ట్రా సెక్యూరిటీ, ఎక్స్ట్రా ఫైల్ వాల్స్ అన్నీ ఉంటాయని చెప్పారు. కాకపోతే బొంగు కోసం ఉండదు, మీ అకౌంట్ అయితే పక్కా పోతుంది. ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి ఆట రాదు, అందుకే ఎప్పుడు హ్యాక్లు వేసుకొని ఆడుతూనే ఉంటారు, వేరే ప్లేయర్స్ ని ఇబ్బంది పెడతా ఉంటారు. అందుకే బీజేఎంఐ వీళ్ళని ఏమంటే స్పాట్ వేసి బ్యాన్ చేస్తాడు. అలా అని చెప్పి నేను బీజేఎంఐకి ఏమి సపోర్ట్ చేస్తలేను, ఎందుకంటే ఇప్పుడు మన సర్వర్ లో చూసుకుంటే కూడా వాళ్ళే టాప్ లో ఉంటారు. దాటైతే చూడండి మీరు, ఒక్కొక్కరికి 10 KD ఉంటాయి, 20 KD ఉంటాయి, 30 KD ఉంటాయి. కానీ వీళ్ళని మాత్రం బ్యాన్ చేయడు, ఎందుకంటే కొంచెం వీళ్ళది సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందో లేకపోతే వీళ్ళకి బతకమో తెలియదు. కానీ చిన్న హ్యాకర్లను అయితే బ్యాన్ చేస్తారు, లేకపోతే లెజెండ్ ప్లేయర్స్ బ్యాన్ చేస్తారు. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే యూసీ కార్డింగ్ అనమాట. ఈ కార్డింగ్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు మనకి అఫీషియల్ స్టోర్స్ లోనే బై చేయాలి యూసీ. వేరే దాంట్లో కొంటే ఏంటంటే బీజేఎంఐ ఏమంటే చూసి లీగల్ యూసీ అని చెప్పేసి బ్యాన్ చేసేస్తారు చాలా వరకు అయితే. అంటే యూసీ కూడా తక్కువ రేట్లో కావాలని చెప్పేసి వీళ్ళ టెలిగ్రామ్ లలో కొన్ని మెసేజ్లు పెడతారు. ఎట్లా అంటే ఇప్పుడు 10 rupees కి 10 యూస్ చేస్తాయి, 20 rupees కి 20 యూస్ చేస్తాయి అని చెప్పేసి ఇట్లా మనల్ని ఆశ పెట్టిస్తారు అనమాట. కాకపోతే మనం కొంటే ఏంటంటే మనకి అకౌంట్ యాడ్ అని చూపిస్తుంది. అయితే యాడ్ అయ్యేసరికి ఏమైందంటే బీజేఎంఐ వాడి పేమెంట్ చెక్ చేస్తే వాళ్ళ దాంట్లో ఏంటంటే ఏం రిసిప్ట్ ఉండదు. రిసిప్ట్ లేకపోయేసరికి ఏంటంటే లీగల్ యూస్ అని చెప్పేసి ఫస్ట్ వార్నింగ్ అయితే ఇస్తాడు, తర్వాత బ్యాన్ చేస్తాడు. అండ్ మూడోది వచ్చేసి అబ్యూసింగ్ గేమ్ అనమాట. అంటే అబ్యూసింగ్ అంటే ఆడుకుంటే ఎవరైనా టీమ్మేట్స్ రన్ అనిపిస్తారు కదా, వాళ్ళని ఏంటంటే చికాకు లేపడం కానీ వాళ్ళకి నేట్లో కానీ మాడల్ కానీ ఇస్తాం కదా, ఇవి మాత్రం చేయొద్దు. ఇచ్చే పరిస్థితుల్లో ఇవి కనుక చేశారంటే అకౌంట్ అయితే మీకు మెరిట్ లో ఫస్ట్ లో మెరిట్ లాస్ అవుతుంది, కానీ తర్వాత అకౌంట్ బ్యాన్ చేస్తారు. మా దాంట్లో కూడా ఒకడు టీమేట్స్ ని నేటితో వాళ్ళతో చంపేటోడు కూడా ఉంటాడు. ఎక్స్పెషల్ వాడికే చెప్తాను, అరే జాగ్రత్తగా ఉంటారా, నీ అకౌంట్ కూడా పోయే ఛాన్స్ ఉంది. మీ దాంట్లో కూడా ఎవరన్నా ఇట్లా టీమేట్లని నేడేసి చంపే ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి అయితే ట్యాగ్ చేయండి. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే అకౌంట్ స్కామ్స్ అనమాట. ఈ అకౌంట్ స్కామ్స్ ఏంటంటే బ్రో ఇప్పుడు కొంచెం వెబ్సైట్స్ వల్ల మనకి M4 గ్లేసియర్ కానీ ATM గ్లేసియర్ కానీ ఫ్రీ స్పిన్స్ అని చెప్పేసి డ్రా 1 ఫ్రీ అని చెప్పేసి పెడతాడు. మనకి ఏంటంటే లక్ లా తగులుతుంది, అంటే లక్ అని కాదు, ఆటోమేటిక్ గా అట్లా ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. మీరు వేసుకొని చెప్పినా మీకు ఏదో ఒకటి తగులుతూ ఉంటుంది ఫ్రీ ఐటమ్. మీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ మీకు 24 hours ఇట్లా డెలివరీ చేస్తాం, దానికి మీరు ఏం చేయాలంటే మీ ఐడి ఉంది, పాస్వర్డ్ పెట్టండి అని చెప్తాడు. ఏది అకౌంట్ అది మీరు ఏంటంటే సరే 24 hours వస్తాయి అని చెప్పేసి పెట్టచ్చు. పెడితే ఏమైందంటే 24 hours మీకు గన్ స్కిన్ కదా ఏం రాదు, మీ అకౌంట్ బీకుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఫేస్బుక్ యూజర్స్ మీరైతే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి, ఎందుకంటే ఊరికే ఫేస్బుక్ లలో ఏంటంటే అప్డేట్స్ మారుతా ఉంటారు. దానివల్ల ఏంటంటే మీకు అకౌంట్ సర్వర్లు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు ఇల్లీగల్ గా అమ్ముకుంటారు ఒక్కొక్కసారి. దానివల్ల ఏమైందంటే మీ అకౌంట్ కూడా అమ్మే దాంట్లో ఉంటే కనుక మీరైతే అకౌంట్ కొద్దిగా రిస్క్ లో పడ్డట్టే. మీరు ఏం చేయాలంటే పాస్వర్డ్ ఎప్పటికప్పుడు మారుతా ఉండండి, అంటే ఎవ్రీ అప్డేట్ మారవండి. మారుతా ఉంటే ఏంటంటే కొంచెం మన అకౌంట్ సేఫ్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది టెలిగ్రామ్ లలో అకౌంట్స్ అమ్ముతా ఉంటారు కదా, దాన్ని ఏంటంటే 50% ఇలా స్కామ్ చేసి 50% డబ్బే మీకు తర్వాత అమ్ముతారు క్యాష్ చేసుకోవడానికి వాళ్ళు. అండ్ ఇంకోటి వచ్చేసి యూసీ రీఫండ్ అనమాట. ఇక మన వాళ్ళు చెప్తే వినరు కదా, యూసీ ఏమంటే బై చేస్తారు, ఏమంటే రీఫండ్ కొట్టి 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 ఇక డబ్బులు వెనక్కి తెచ్చుకుంటారు. యూసీ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. వీళ్ళు బీజేఎంఐ ఏం చేసిందంటే కొంచెం అప్పుడు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది అనమాట. అంటే ఒక 6 months 8 months బిఫోర్ ఇచ్చింది అనమాట. అంటే మీకు మెసేజ్ ఎలా పాపప్ వస్తుంది మెయిల్ డైరెక్ట్, ఏంటంటే మీరు ఏదైతే ఇప్పుడు రీఫండ్ చేస్తారో అది తిరిగి బై చేయండి అని చెప్తారు. లేకపోతే ఏంటంటే మీరు అకౌంట్ ఒక హోల్డ్ పెడతాడు ఒక 10 days దాకా, చూసి తర్వాత మళ్ళీ బ్యాన్ చేస్తాడు. సో ఈ వీడియో తింటే అనమాట ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అకౌంట్స్ ఎందుకు బ్యాన్ అవుతున్నాయి, ఇన్ని కదా ఎందుకు బ్యాన్లు అవుతున్నాయి మీకు కొంచెం ఐడియా వచ్చే ఉంటుంది అనమాట.
ఇక మనం కొంచెం 50 సబ్స్క్రైబర్స్ కి క్లోజ్ ఉన్నాం. కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. మీకు ఏమన్నా డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.